తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అత్యధిక అభిమానులు ఉన్న నటుడు విజయ్. మొత్తానికి సాయంత్రం 7:30కి విజయ్ వచ్చి ప్రసంగం ప్రారంభించే టయానికి క్యారవాన్ కోసం దారి వదలాల్సిన పరిస్థితి వచ్చేసరికి తొక్కిసలాట జరిగింది. విజయ్ పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళు కూడా కొంతమంది ఆ ప్రజల్ని ఆ వ్యాన్కి అడ్డంగా ఉండకుండా పక్క నెట్టి వేయడానికి ప్రయత్నం చేశారు. అయితే విజయ్ వస్తున్నప్పుడు విజయ్ వాహనానికి అటు ఇటువైపున పరుగులు తీసుకుంటూ దాదాపు ఒక 10,000 మంది జనం వచ్చారు. మొత్తంగా ఒక 10,000 మంది జనం పట్టే ప్రాంగణంలో 30,000 మంది ఉన్నారు. ఆ తర్వాత ఈ వీళ్ళు ఒక వెహికల్ విజయ్ అంటే ఒక 10,000 మంది వచ్చారు. ఈ మొత్తం కలిపి 40,000 మంది జనం అక్కడ ఆ ప్రాంగణం బయట రోడ్డు ఎంత గుమిగూడేసరికి తొక్కిసలాట మొదలైపోయింది. ఇరుకు ప్రదేశం అయిపోయింది. తొక్కిసలాట మొదలైంది. తొక్కిసలాట జరిగింది. 40 మంది చచ్చిపోయారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. ఒక రిటైర్డ్ జడ్జిని మహిళని ఎంక్వైరీ ఆఫీసర్కి వేసి అసలు ఎవరిది బాధ్యత అని చూడమని చెప్పింది. అది నేను చెప్పేది ఏంటంటే పోలీసులు ఏమైపోయారు, అసలు ఒక 10,000 మంది రావాల్సిన ప్రాంగణానికి 30,000 మంది వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల దగ్గర సమాచారం లేదా? ప్రజలు పెరుగుతున్నారు, సంఖ్య పెరుగుతోంది, కట్టడి చేయాలి, అక్కడికి రాకుండా ఆపాలి అనే ఆలోచన పోలీసులకి రాలేదా? నిద్రపోతున్నారా పోలీసులు? ఏం చేస్తున్నారు? పోలీసులది కదా ఇది బాధ్యత మొత్తం పూర్తిగా. సెక్యూరిటీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కదా. పర్మిషన్ తీసుకున్నప్పుడు మీకు లెటర్ రాసిస్తారు కదా. ఆ లెటర్లో ఎంతమంది జనం వస్తారని వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. అంతమంది తర్వాత మిగిలిన వాళ్ళని ఆపేయాలి కదా. ఆపేయకుండా లోపలికి ఎందుకు అలౌ చేశారు? ఇది నేనైతే ఖచ్చితంగా పోలీసుల బాధ్యత, పూర్తి వైఫల్యం పోలీసులది అనేది చెప్పదలుచుకున్నాను. ఇక రెండోది, విజయ్ ప్రసంగిస్తున్న సమయంలో అంటే 7:30, 8 ఆ ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో కరెంట్ ఎందుకు పోతుంది? ఎవరు కరెంటు విద్యుత్ శాఖ అధికారులు ఎవరు? ఏం చేశారు వాళ్ళు? ఎందుకు కరెంటు తీసేశారు? అన్ని వేల మంది అక్కడ ఉండగా కరెంటు పోయినప్పుడు ఏమవుతుంది? తొక్కిసలాట మరీ పెరుగుతుంది. అది జరిగింది. అదే జరిగింది. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఇట్లాంటి ఘటనలు దేశం అంతా జరుగుతుంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది. గోదావరి పుష్కరాలప్పుడు 30 మంది చనిపోయారు రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లు.